కేంద్ర బడ్జెట్ను వ్యతిరేకిస్తూ మహబూబాబాద్ జిల్లా సిపిఎం ఆధ్వర్యంలో నిరసనలు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఫిబ్రవరి 1వ తారీఖు నాడు మరి ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టు 55 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్గా ప్రవేశపెట్టారు. మరి దీంట్లో పేదలకెంత పెద్దలకెంత అని చెప్పి లెక్కలు తీసుకొని పేద ప్రజలు ఆలోచించి, రైతాంగం, కూలీలు, బడుగులు, వృత్తిదారులు, బలహీన వర్గాలు ఆలోచించినప్పుడు ఇది పేదలకు మరి శూన్య హస్తాలు, పెద్దలకు పీటలు వేశారు, పెద్దలకు అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చారు, పేదలకు మాత్రం కోతలు పెట్టారు. మరి ఒకటే మాట మేము కేంద్రాన్ని అడుగుతున్నాం, పొద్దున్న లేస్తే పేదల కోసం మోడీ పనిచేస్తున్నట్టా ఉన్నాడు. ఇవాళ ఉపాధి పని ఊళ్ళల్లో మరి వ్యవసాయ పనులు లేనప్పుడు పేదలు చేసుకునే పనికి 2 లక్షల కోట్ల రూపాయలు అవసరం ఉంటే ఇవాళ 140-150 కోట్ల జనాభాలో దరిదాపు 80 కోట్ల మంది ఉపాధి పనులలో ఉంటా ఉన్నారు. అందుకే వీళ్ళందరికీ కనీసం ఏడాదిలో 100 రోజులు కాదు 50 రోజులు పని కావాలన్నా 2 లక్షల కోట్లు బడ్జెట్లో కావాలని దేశవ్యాప్తంగా ఆందోళన వస్తే కేవలం 80,000 కోట్లు పెట్టారు. ఎవరి ముక్కులో ఉపాధి పనులు దొరుకుతాయి, పెండింగ్ బిల్లులు ఉన్నాయి, పనులు దొరకట్లేదు. అంతేకాదు ఇవాళ వ్యవసాయ రంగానికి ఎరువులు, పురుగు మందుల మీద సబ్సిడీలు గత బడ్జెట్ కంటే 11,000 కోట్ల కోత విధించారు. అంటే ఎరువులు, డిఏపి, యూరియా ధరలు పెంచుకోమని కార్పొరేట్లకు చెప్పినట్టేనా? రైతాంగానికి గిట్టుబాటు ధర సంగతి ఏంది? ఇవాళ దానికి నిధులు కేటాయించాలి, ధరలు స్థిరీకరించాలంటే దానికి ఊసు లేదు. అందుకోసం ఇది పేదల వ్యతిరేక బడ్జెట్. పెద్దోళ్లకు, కార్పొరేట్లకు పన్ను రాయితీలు ఇచ్చారు. అంతేకాదు ఇంకో మాట అంటున్నాం, ఇవాళ ఇన్సూరెన్స్ రంగం ఎల్ఐసి అంటే ప్రపంచం లోపల భారతదేశానికి ఒక పెద్ద పేరుంది. లక్షల కోట్ల రూపాయలు ప్రజలు చిన్న చిన్న పాలసీలు ఎల్ఐసిలో పెట్టి జమ చేసుకుంటే భారత ప్రభుత్వానికే అప్పు ఎల్ఐసి ఇస్తా ఉంది, లక్షల కోట్ల ఆస్తి. దీన్ని ప్రైవేటు వాళ్లకు ఒప్పజెప్పడానికి మోడీ వచ్చిన కాంచి మరి పోయినసారి 74% ప్రైవేటు వాళ్ళ వాటా అయితే 26% ఇవాళ ఆయన ప్రభుత్వ వాటాగా ఉంచిండు. కానీ ఇవాళ చేసింది ఏంది? బడ్జెట్లో 100% ఎఫ్డిఐలు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ పెట్టుబడులు ఎల్ఐసి లోపలికి 100కు 100% అనుమతి ఇచ్చాడు. అంటే ఈ భారత ప్రజలు రేపు ఇన్సూరెన్స్ పేర్ల మీద 20 ఏళ్ళు 25 ఏళ్ళు లాంగ్ టర్మ్ లో దాచుకునే పైసలు విదేశీయులు ఎవరైనా ఎత్తేసిపోతే, ఎగ్గొడితే ఎవరిని అడగాలి? అందుకోసం ఇది భారత ప్రజలకు, దేశ సార్వభౌమాధికారానికి మరి నీళ్లు వదిలి పొత్తులు లేస్తే జాతీయవాదం అంటారు, భారతీయులము జాతీయవాదులం అంటారు. విదేశీ పెట్టుబడిదారులకు ఎల్ఐసిని ఒప్పజెప్పినటువంటి దేశద్రోహులు ఇవాళ మోడీ, అమిత్ షా, ఆర్థిక మంత్రి, బీజేపీ. అందుకోసం ఎక్కడుంది మీ జాతీయత? దేశ సంపదనంతా విదేశీయులకు అంటగడతా ఉన్నారు. అందుకే ఇవాళ ఓ మోడీ, నీ ఇల్లేది? నీ ధరల తగ్గుదలేది? నీ ప్రజలకు నువ్వేం చేస్తున్నావు? అందుకోసం మోడీ ప్రవేశపెట్టిన బడ్జెట్ అంబానీలకు, అదానీలకు, టాటాలకు, బిర్లాలకు, ఈ దేశంలో కోటాను కోట్లు సంపాదించుకుంటోళ్లకు అన్ని తరహాల పన్నుల రాయితీలు ఇచ్చారు, కార్పొరేట్ పన్నులు తగ్గించారు. పేదవాడు కొనుక్కునే ఉప్పు, పప్పు, నూనె, జీఎస్టీ లోపల విపరీతంగా ధరలు పెంచారు. తీవ్రంగా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఈరోజు ఆందోళన చేస్తూ ఉంది. రేపు వచ్చే నెల 10వ తారీఖు నాడు రాష్ట్రం లోపల మరి రాష్ట్రం దద్దరిల్లే పద్ధతిలో అందరినీ సమీకరించి ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున కేంద్ర బడ్జెట్ వ్యతిరేకంగా ఆందోళన చేయబోతున్నాం. ఈ ఆందోళన ద్వారా ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం వెనుకకు తగ్గాలి, బడ్జెట్ సవరించాలి, పేదవాళ్ల వాటా పెంచాలని చెప్పి మేము ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మాకు అందించిన వైద్య శిబిరాలతో డబ్బులు లేకెళ్ళి వైద్య శిబిరాలు పెట్టి సంక్షేమ శాఖకు కార్పొరేటర్ భక్తులు తీసుకొని డబ్బులు 2,000 కోట్ల రూపాయలు తీసుకొని వాళ్ళు మన ప్రజాప్రతినిధులు దండలు లేకుండా సొంతంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఖర్చు పెట్టించి మమ్మల్ని అన్యాయం చేస్తారు. మేము చెప్తాను కేంద్ర ప్రభుత్వానికి, మీరు ఎక్కడ పోయినా, ఏడికి పోయి కూర్చున్నా, మీ కట్టిన బిల్డింగులు, మీ కట్టిన ప్రాజెక్టులు, మేము కట్టిన మోరీలు, మేము చేసిన శిక్షణలతోనే మేము కష్టపడి పనిచేస్తున్నాం. మా నెత్తులు తాగడానికి
మీకు ధైర్యం ఉండవద్దు. మా నెత్తుల దాకా కష్టాలు మీరు కూర్చొని ఏసీ రూపంలో పడుకుంటారు. ఒక్కసారి మీరు మా బిల్డింగ్ పండుగ పై చూడండి. ఏ దేవుడు కలవడు. మేము తప్ప మీకు నిర్వహించిన ప్రభుత్వం మీకు నిర్వహించిన మనం గుర్తించుకొని ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చేసారి బడ్జెట్ అయినా మా కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ ఈ మహబూబాబాద్ జిల్లా బిల్లు తరఫు నుంచి వీళ్ళు కోరుకుంటున్నాం.